జరగబోతోంది, ఏం జరగబోతుంది. బట్ నేను కృష్ణకాంత్ గారి నుంచి ప్రారంభిస్తాను. ఎందుకంటే మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం బీజేపీ నుంచి గెలాలని కూడా అనిపిస్తున్నారు. సో నువ్వు అడ్వకేట్గా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నా. ఇన్ని రోజులైంది, 3 రోజులైంది, అన్వేషణ మనం తీసుకురాలేమా, అన్వేషణ రాడా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. మాకు అప్పచెప్పని తీసుకొస్తే మేము చూసుకుంటా ఉంటున్నారు. సో మనకున్న పాసిబిలిటీస్ ఏంటి? అన్వేషణ వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే అపాలజీస్ చెప్తే మనకి వదిలిపెట్టే అవకాశం ఉంటుందా? లీగల్గా ఉన్న ఆప్షన్స్ ఏంటి? కృష్ణకాంత్ గారు ఫస్ట్లీ. సచిన్ గారు, ముందుగా మీకు ఆర్టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇవాళ రోజు ఇది అన్వేష్ ఏదైతే ఇష్యూ జరిగిందో ఇది మొత్తం ఒక హిందూ సమాజం మొత్తం ఒక విధంగా రక్తం మరిగే విధంగా ఆ కామెంట్స్ చేశాడు. సో ఇవాళ రోజు మీరు నన్ను అడిగారు ఒక అడ్వకేట్గా మిమ్మల్ని కొన్ని డౌట్స్ అడుగుతున్నా అని. కానీ బిఫోర్ ఆన్సరింగ్ యాజ్ అన్ అడ్వకేట్ దానికంటే ముందు ఒక హిందువుగా మాట్లాడదాం అనుకుంటున్నాను. అందరితో పాటు నా రక్తం కూడా చాలా మరిగింది. ఎందుకంటే ద వే ఆయన మాట్లాడిన మాటలు కానీ మన హిందూ దేవతల మీద పిచ్చి వాక్యాలు ఏదైతే చేశాడో, సో దాని పరంగా చూసుకుంటే ప్రతి హిందువుకి నిజంగానే రక్తం మరుగుతుంది, చాలా కోపంగా ఉంది. దట్ ఈస్ ఇన్విటబుల్, కోపం రావడం సహజమే. కానీ మీరు అన్నట్టుగా లీగల్ పరంగా మీరు అడిగితే ఇవాళ రోజు అతన్ని అరెస్ట్ చేసేసి ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్లు అయితే రకరకాల చోట్ల నుంచి అందరూ వేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ వారు కానీ అందరూ ఇండివిజువల్స్ కూడా సంస్థల ద్వారా, హిందూ సంస్థల ద్వారా అండ్ ఇండివిజువల్స్గా కూడా, అండ్ నేను కూడా రేపో వేద్దాం అనుకుంటున్నాను పర్సనల్గా. సో ఇట్లా అందరం ఎఫ్ఐఆర్ చేస్తాం. కానీ ఎఫ్ఐఆర్ చేసేంత మాత్రాన ఇమీడియట్గా యాక్షన్ ఉండదు. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ అతను వేరే ఫారెన్ దేశంలో ఉన్నాడు కాబట్టి అతను ఎక్స్ట్రాడేట్ చేయడం అంత ఈజీ కాదు. దానికి కొన్ని పద్ధతులు అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో దాని పరంగా మనం కోర్టు పర్మిషన్ తీసుకొని ఆ కోర్టు పర్మిషన్ ప్రకారంగానే మనం వెళ్ళి మెజిస్ట్రేట్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని దాని ప్రకారం ఇక తతంగాలు ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారి యొక్క పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఎంబసీకి పంపించి ఇతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దేశంలో ఉన్నాడో తెలుసుకొని దాని ప్రకారం అక్కడ మళ్ళీ ఆ దేశానికి మనకున్న వాట్ ఎవర్ ద దౌత్య సంబంధాలు అండ్ ద ట్రీటీస్ ఎలా ఉన్నాయి దాని ప్రకారంగా ఈ లీగాలిటీస్ అన్ని ముందుకెళ్తాయి. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు అన్వేష్ మీద మహా అయితే ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ వేసినా కూడా ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ రాలేదన్నారు మీరు, ఆల్రెడీ వేసిన వాటి మీద. బట్ మాక్సిమం సెక్షన్స్ ఉన్నాయా? ఒకసారి సెక్షన్స్ ఉన్నాయా మేడం? ఏం బెటర్? ఓకే. జనరల్ అంటే నా జనరల్ నా గెస్ట్ ఏంటంటే మనం మామూలుగా 295 ఐపీసీ, ఇదివరకు ఐపీసీ, ఇప్పుడు 299 బిఎన్ఎస్ అయింది. అదేంటంటే ఏం లేదు, ఇది ఇట్లానే రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేసే విధంగా అలాంటి విధంగా ఏం చేస్తే ఆ సెక్షన్ పెడతాం, అదొకటి. ఇంకోటేమో ఇది 505 సబ్ క్లాజ్ 1 ఉంది, అదొకటి ఐపీసీది. అది కూడా అంతే సేమ్, అంటే పబ్లిక్ మధ్యలో డిస్టర్బెన్సెస్, పబ్లిక్ పీస్ మధ్యలో పీస్ని పాడు చేసే విధంగా ఉంటే అదొక సెక్షన్ పెడతాము. సో ఇవే ఉంటాయి. ఇంకేముంది 153 ఐపీసీ, అది కూడా అంతే సేమ్, పబ్లిక్ మధ్యలో ఇట్లానే గొడవలు సృష్టించడం ఇవన్నీ. సో ఈ 3 కామన్ సెక్షన్స్ రిలీజియస్ పరంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉండేవి ఈ 3 సబ్ సెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ సెక్షన్స్. సో వీటి పరంగా చూస్తే మహా అయితే 3 ఏళ్ళు అంతవరకే ఉంటుంది పనిష్మెంట్స్. ఇవన్నీ అంటే కాగ్నిజిబుల్ ఒఫెన్సే కాదనట్లేదు, కానీ మరీ అంత పెద్ద శిక్షలు పడేంత ఇదేం ఉండదు. ప్లస్ అతన్ని ఈ లోపల ఇప్పుడు ఆయనని పట్టుకొని తీసుకొచ్చి ట్రయల్ నడిచి దాని తర్వాత కన్విక్ట్ అయితే కదా ఇవన్నీ అయితే. ఇది అయ్యేసరికి ఎన్నో సంవత్సరాలు అయితే. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకొని తీసుకురావాలి కదా. ఏదో ఐబొమ్మ రవిలాగా ఏదో లక్కీగా దొరికినట్టుగా దొరకడు కదా అందరూ. అదే అంటారు. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, ఇది ఐబొమ్మ రవి అంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ, చాలా పెద్ద గ్రీవియస్ ఒఫెన్స్ అది, అదంతా వేరే. అదే అంటున్నా దట్స్ వాట్ ఇట్ ఇస్. ఇతంది ఏంటంటే హిందూ మనోభావాల్ని ఒక రిలీజియన్, ఒక మతపరంగా మనోభావాన్ని రెచ్చగొట్టాడు, వాళ్ళని హర్ట్ చేశాడనే దాని మీద ఉన్నాయి. కానీ ఇది ఎంత తీవ్రంగా వెళ్తుంది, తీవ్రత బట్టి ఉంటుంది. ఇప్పుడు తీవ్రత ప్రకారంగా అతని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అతను ఇక్కడికి వచ్చి ట్రయల్ అటెండ్ అవ్వాలి. అటెండ్ కాకపోతే నెక్స్ట్ మనం నాన్ బెయిలబుల్ వారెంట్ ఎల్ఓసి ఇవన్నీ తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడికి వస్తే ఎటువంటి సిచ్యువేషన్స్ నేను అంటున్నా. ఇప్పుడు అతన్ని అక్కడి నుంచి తీసుకురావాలన్నా కూడా రెడ్ కార్నర్ ఎల్ఓసి అంటేనే మన దేశానికి రాగానే ఇక్కడ ఎయిర్పోర్ట్ లో పట్టుకొని తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఎల్ఓసి ఇష్యూ చేస్తే అది దానికి మెజిస్ట్రేట్ పర్మిషన్ కావాలి, అంత కావాలి. నెక్స్ట్ రెడ్ కార్నర్ నోటీస్ అని ఉంటుంది. రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఇంకా మన బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ వాళ్ళకి ఆ రెడ్ కార్నర్ నోటీస్ ఇక్కడ వీళ్ళు ఇష్యూ చేసిన తర్వాత కోర్ట్స్ అక్కడ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఎంబసీస్కి పంపించి అతను ఎక్కడున్న ఇంటర్పోల్ వాళ్ళ హెల్ప్ తీసుకొని అతను ఏ దేశంలో ఉన్నాడో అక్కడి నుంచి అతను పట్టుకొని తీసుకురావాలి, వేరే దేశం తీసుకురావాలంటే. ఇవన్నీ అంత ఈజీగా జరిగేవి కాదు. దీనికి చాలా పెద్ద తతంగం, చాలా టైం టేకింగ్ ఉంటుంది. నేను జనాలు ఇవాళ రోజు కోరేది ఏంటంటే ఒక హిందూగా, ఒక అడ్వకేట్ కింద కాదు, మనం సింపుల్గా ఇప్పుడు అతను యూట్యూబ్ ఛానల్ మీద రిపోర్ట్ చేసి ఎవ్రీ ఇండివిజువల్ ఎవరైతే ప్రతి హిందూ ఇవాళ రోజు అతని ఆ చెత్త వీడియోస్ చూసి ఎంత మనోభావాలు దెబ్బతినా నాలాగా రక్తం మరిగిన ప్రతి హిందువు ఇవాళ రోజు అతని ఛానల్ మీద రిపోర్ట్ చేసి అతని ఛానల్ మీద డీఫ్లాగ్ చేస్తూ అతని ఛానల్ ఇట్లా చాలా వరెస్ట్ కంటెంట్ని చూపిస్తుంది అన్నట్టుగా అందరు రిపోర్ట్ చేస్తారు దాని మీద, యూట్యూబ్ మీద, విచ్ ఇస్ నథింగ్ బట్ గూగుల్ కింద గూగుల్ సంస్థ. సో దాన్ని రిపోర్ట్ చేస్తే అతని ఛానల్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల
అతని యొక్క ఛానలే బ్యాన్ అయినప్పుడు అతను మానిటరీ పరంగా డబ్బుల పరంగా అన్ని విధాలుగా వీక్ అవుతాడు కాబట్టి అప్పుడు అదే అతనికి పెద్ద శిక్ష అవుతుంది. అప్పుడు సచ్చినట్టుగా విదేశాల్లో ఏం చేస్తాడు, డబ్బులని పోయిన తర్వాత ఇన్కమ్ సోర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు సచ్చినట్టు ఇండియాకి ఇన్కమ్ వస్తాడు. గురించి వచ్చినప్పుడు తన దగ్గర 8 కోట్లు ఉన్నది అని మాట ఉంది. నేను దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యమునా పార్టీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. యమున గారు, తన అన్న మాటలు ఒక వీడియోలో నేను అన్నాను అని తను అన్నది క్లియర్ కట్గా అందరూ చూశారు. ఏకంగా తనకున్న ఒక 25 లక్షల మంది 2 ప్లాట్ఫామ్స్ కలిపి ఓ 50 లక్షల మంది అనుకుంటా 2 ప్లాట్ఫామ్స్లో ఉన్న వాళ్ళు కనీసం సగం మంది చూస్తుంటారు ఈజీగా, లేకపోతే సగంలో సగం మంది చూస్తుంటారు ఈజీగా. లేదు నేను అనలేదంటాడు, అది జరిగిన మరుసటి రోజు మళ్ళీ క్షమాపణ చెప్తాడు. అంటే ఏంటి ఇలాంటి వ్యక్తులను ఎలా చూడాలి? నిజంగా మనుషులా లేకపోతే ఒక